దేవునికి స్తోత్రం. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ వందనాలు. మంచి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభు వాత్సల్యం ఎల్లవేళలా మీకు తోడై ఉండునుగాక. వాక్య ధ్యానం చేస్తున్నాము. శ్రద్ధగా బైబిల్లో పనిచేసి చెప్పబడే ప్రతి మాట నీకెంతో ప్రయోజనకరంగా ఉండేది కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుట కోసమై లేఖనాలను చూస్తూ పరిశీలన చేస్తూ వాక్యానుసారంగా నడుచుటకు ప్రయత్నించండి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలుపెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలను అని అతనిని అడుగగా అని వ్రాయబడి ఉన్నది. వాక్య వివరణ కోసమై పరిశుద్ధాత్మన సహాయమును కోరదాం. తలలో ఉంచలాగానే ప్రార్థనలు ఏకీభవిద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. నీతిమంతుడా మీ స్తోత్రాలు. సత్యస్వరూపుడా స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన మీ ఆలోచనల్లో మమ్మల్ని నడిపించాలని, మీ చిత్తము చొప్పున మేము జీవించాలని కాంక్షిస్తున్నాం మా గొప్ప దేవా. రాత్రికాల ధ్యానాంశం వివరించుటకు తగిన జ్ఞానము నాకు దయచేయండి. నా మాటగా చెప్పుట ద్వారా ఫలితము ఉండదు, కానీ చేరి వచ్చిన మీ బిడ్డలతో మీరు మాట్లాడటం ద్వారా ఫలితం ఉంటుందయ్యా. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోండి. నా నోట వ్యర్థమైన మాట రాక అర్థవంతంగా మాట్లాడుటకు తగిన జ్ఞానం దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఎనిమిదో వచనంలో ఆయన అంటారు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అంటారు. యోహాను గారి ఉద్దేశం ఏంటంటే, మేము మంచివాళ్ళం, మేము మారిపోయాము, మాలో ఏ విధమైనటువంటి చెడు లేదు అనే భ్రమలో జనాలు ఉండిపోయారు. ఇంకొంతమంది అయితే, అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాం పిల్లలం కాబట్టి మేము సరి చేసుకోవాల్సింది ఏం లేదు, అంతా మేము సరిగానే ఉన్నాం అనుకుంటూ ఉన్నారట. ఆ టైంలో యోహాను గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడదలుచుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళతో చర్చించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో
ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు, మారు మనస్సుకు తగిన ఫలములు. నిజంగా మార్పు చెందితే ఆ ఫలం మీలో కనిపించాలి. మార్పు చెందినటువంటి ఫలం మీలో కనిపించాలి. 9వ వచనం అంటాడు, మంచి ఫలాలు ఫలించండి. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైన సంగతులుగా మాట్లాడాడు. ఎందుకంటే మంచి ఫలములు ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఏ చెట్టు? మంచి ఫలములు ఫలించని అంటే అన్ని చెట్లను ఉద్దేశించి చెప్పలా, కొన్ని చెట్లను ఉద్దేశించి చెప్పాడు. అంటే ఏంటి ఆ కొన్ని చెట్లు? మంచి ఫలములు ఫలించని చెట్లు. అంటే మంచి ఫలములు ఫలించేవి సురక్షితంగా ఉంటాయి. మంచి ఫలములు ఫలించేవి ఇంకా ఫలించే విధంగా చేస్తాడు ఆయన. అయితే ఫలించని వాటి విషయమై మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మన టాపిక్ కూడా మంచి ఫలాలు ఫలించండి అనేది. దేవుని కోసం మంచి ఫలాలు ఫలించండి. మన ఫలము ఎలాగుంటుందో మనము ఆలోచించాలి. ఇక్కడ ఖండితముగా చెప్తూ ఉన్నాడు, ఇప్పుడే చెట్ల వేరుకు గొడ్డలు ఉంది అని. వేరు మీద ఆల్రెడీ గొడ్డలు వేయబడింది. ఆ గొడ్డలి తీసి మరలా వేశాడా, వేరు కట్ అయిపోద్ది. వేరు కట్ అయిందా చెట్టు ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత ఇక పనికిరాదు కనుక తగలబెట్టబడింది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మంచి ఫలాలు ఫలించండి అన్నాడు. వెంటనే ప్రజల్లో జంకు మొదలైంది. ఎందుకంటే యోహాను గారు సానుభూతిగా చెప్పే మనిషి కాదు. ఆయన కఠినంగా మాట్లాడతాడు, ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అవతల వ్యక్తి బాధపడతాడేమో, అవతల వ్యక్తి నొచ్చుకుంటాడేమో, ఇవన్నీ ఉండవు. ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళలో మార్పు రావాలని. వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళలో పరివర్తన రావాలని. వాళ్ళ మీద ద్వేషం కాదు. వారిని ఏ విధము చేతనైనా సన్మార్గంలోకి తీసుకొచ్చి దేవుని రాజ్యానికి చేర్చాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన గద్దిస్తాడు. యోహాను గారు మాట తీరే అంత కేవలం వారిలో మార్పు రావడం కోసం మాత్రమే చూస్తాడు ఆయన. యోహాను గారు ఇలా కఠినంగా మాట్లాడుతూ ఆ 2 విషయాలు ఖచ్చితంగా చెప్పాడు. 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. 9వ వచనంలో మంచి ఫలాలు ఫలించకపోతే చెట్ల వేరుకు గొడ్డలు పెట్టాడు ఆల్రెడీ దేవుడు, జాగ్రత్త అన్నాడు. ఈ దెబ్బతో అక్కడ ఉన్నటువంటి జనులు 10వ వచనంలో ఒక మాట అడుగుతున్నారు, అలాగైతే మేమేమి చేయాలి? ఆ విధంగా అయితే మేమేమి చేయాలి? ఆలోచించండి. జనులు యోహానుని అడిగారు, అయ్యా అలాగైతే మేమేం చేయాలి? మరి మంచి ఫలాలు ఫలించమంటారు, ఎలా? మారు మనసుకు తగిన ఫలం అన్నారు, ఎలా? అవి మేము ఏం చేస్తే ఆ ప్రకారమైన ఫలాలు ఫలించిన వాళ్ళం అవుతాం అని అడిగితే 11వ వచనంలో ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యండి, ఆహారము గలవాడును అలాగునే చేయవలెను అని వారితో చెప్పాను. ఇక్కడ 2 విషయాలు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు. అవతల వారికి ఇచ్చే విషయంలో పేదలుగా ఉన్నప్పుడు, దరిద్రులుగా ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నిజంగా నువ్వు మార్పు చెందిన వ్యక్తివైతే, మంచి ఫలము ఫలించాలనే కోరిక నీకుంటే లేని వారికి ఇవ్వాలి అన్నాడు. ఏం చెప్పాడు? 2 అంగీలు గెలిగిన వాడు
లేనివానికి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ నీకు 2 ఉన్నాయి, లేని వాడికి ఒకటి ఇచ్చుడు ద్వారా వాడు నీవు సమం అవుతారు. కొండలు సదును చేయబడతాయి, పల్లాలు పోడ్చబడతాయి, సమాంతరం అవుతారు. దారిద్ర్య రేఖకు దిగువనున్నవారు మీదికి రాగలుగుతారు, ఎగువనున్నవారు కాస్త కిందకి రాగలుగుతారు. ప్రజలందరూ సమాంతరం చేయబడతారు. ఉద్దేశం అది ఆయనకి. ఆ పై వచనంలో అంటాడు ఆయన, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, ప్రతి పల్లము పోడ్చబడును అని. ఈ విధముగా సమానత్వం కలిగి ఉండాలి అంటే నీ పొరుగువాని స్థితిని గుర్తించి నీ పొరుగువానికి సాయపడే మనసు కావాలి. అది దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. నీ పొరుగువారి కొరకు ఆ విధముగా సాయపడాలి అని జనులకు చెప్పాడు. జనులు దానికి సరే అన్నారు. వారు అలాగ చేయగలిగితే మంచి ఫలములు ఫలించిన వాళ్ళు అవుతారు. ఆయన చెప్పిన ప్రకారంగా చేయగలిగితే నిజముగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించిన వాళ్ళు అవుతారు. ఆ మాట చెప్తూ ఉండగానే 12వ వచనంలో సుంకరులు బాప్తీసం పొందడానికి వచ్చారట. బోధకుడా, మేమేం చేయాలి అని అడిగారు. ఇక్కడ వీళ్ళు సుంకం వసూలు చేసేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, మరి మేమేం చేయాలి? జనులు అడిగారు మేమేం చేయాలని, వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు సుంకరులు అడుగుతున్నారు మేమేం చేయాలి? వాళ్ళతో ఏం చెప్తున్నాడు? 13వ వచనం, మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోబాకండి. సింపుల్గా ఒక మాట చెప్పేశాడు. నిజముగా మారు మనసుకు తగిన ఫలం అంటే, మంచి ఫలం అంటే సుంకరులు అనేటువంటి వారితో మాట్లాడుతున్న మాట, నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోబాకండి అంటే ఆయన ఉద్దేశం ఏంది? నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళతో అంటున్నాడు, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోబాకండి, ప్రజలను పిండబాకండి, ప్రజలను ఇబ్బందిపరచబాకండి. సుంకం కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సుంకం కట్టలేక అప్పుల పాలవుతున్నారు. కనుక నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోబాకండి. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. సుంకం కట్టబాకండి అనలా, ప్రజలతో సుంకం కట్టబాకండి అనలా, పన్ను సుంకరులతో మీరు సుంకం వసూలు చేయబాకండి అనలా. పన్నులు కట్టొద్దు అనేది దేవుని ఉద్దేశం కాదు, బిల్లులు కట్టొద్దు అనేది దేవుని ఉద్దేశం కాదు. మీరు ఇట్లా ఆలోచించకూడదు. మరలా మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే నీవు చెల్లించాల్సింది చెల్లించాలి, ప్రభుత్వం ఎంత మరి చెల్లించమని చెప్పిందో దాన్ని వసూలు చేసేవాళ్ళు అంతే వసూలు చేయాలి. ఇక్కడ సుంకం వసూలు చేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఒక మాధుర్యత ఏంటంటే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేయబాకండి. అప్పుడు ఏమవుతుందంటే సామాన్యులైనటువంటి వారు చెల్లించదగిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం రాదు. అప్పుడు వారు కొంతమేర సేవ్ అవుతారు. ధనవంతులైన వారు ఉన్నారు, వారు చెల్లించవలసినది చెల్లిస్తే ప్రభుత్వానికి లోటు తీరుతుంది. పేద ప్రజలకు అందించవలసిన క్రమంలో పేద ప్రజలకు అందవలసినటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం చేయూత అందించగలిగింది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా చెల్లించవలసిన క్రమంలో చెల్లించాలి. ప్రభుత్వం కూడా అదే ప్రకారంగా నిర్ణయించాలి. వసూలు చేసేవాళ్ళు కూడా అదే ప్రకారంగా వసూలు చేయాలి. మారు మనసుకు తగిన ఫలము అనేది ఇక్కడ యోహాను గారి మాటల్లో మనం చూస్తున్నాం. ఏంటంటే, 1 లేని వారికి ఇవ్వడము, 2 ఖచ్చితమైనటువంటి వసూలు చేయడం. అంటే ఎక్స్ట్రా అన్యాయంగా మనం వసూలు చేయటం అనేది చేయకూడదు. నియమబద్ధత, ప్రతిదానికి నియమ నిబంధన ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ నిబద్ధత లేకుండా ప్రజలను
పిండుకోవడము శ్రేయస్కరము కాదు అనేది అక్కడ యోహాను గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. వెంటనే 14వ వచనంలో సైనికులు ఆయన దగ్గరికి వచ్చి మేమేమి చేయాలి అని ఆయన అడిగారట. వెంటనే వాళ్ళతో చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనింద వేయక మీ జీతాలతో తృప్తి పొందండి అన్నాడు. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్న దాంట్లో ఇక్కడ భావము ఏం చెప్తూ ఉన్నారు? ఆయన ఎవరిని బాధ పెట్టకూడదు. నేను సైనికుడిని కదా, కనుక నేను బాధ పెడితే చెల్లుబాటు అయింది. నేను అధికారంలో ఉన్నాను కదా, నేను ఇబ్బంది పెడితే చెల్లుబాటు అయింది. అవతల వాడు ఎంత ఇబ్బంది పడితే నాకెందుకు, వాడు ఎంత నష్టపోతే నాకెందుకు, ఎంత కష్టపడితే నాకెందుకు అని బాధ పెట్టే పని మీరు చేయబాకండి. ఎవరి మీద అపనిందమైబాకండి, జీతాలతో తృప్తి పడండి అన్నాడు. ఈ రోజుల్లో ఇది కష్టమైపోయింది జనాలకి. ఏది కష్టమైపోయింది? జీతాలతో తృప్తి పడటం కష్టమైపోయింది. జీతాలు చాడల్లా, చెయ్యి ఇటు వస్తే కనబడుతుందేమో ఇటు వస్తుంది. అప్పుడు అవతల సామాన్యుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు, సామాన్యుడు దెబ్బతింటున్నాడు. నిజముగా మార్పు చెందిన వ్యక్తికి తగిన గుణము ఏంటి అంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే జీతంతో తృప్తి పట్టడం నేర్చుకోవాలి. తన జీతంతో తృప్తి పట్టడం నేర్చుకోగలగాలి. ఎందుకంటే ఆ జీతము కూడా లేక కాయ కష్టం చేసేవాడు నీకు ఇటుగుండా అయితే ఇవ్వగలడు, కానీ ఇటుగుండా ఇవ్వలేడు కదా. కాయ కష్టం చేసి వసూలు చేసేటువంటి రూపాయికి రూపాయి కూడబెట్టేటువంటి ఒక వ్యక్తి తన పని కోసమై మరి ఆఫీస్కి వస్తే చెయ్యి ఇటు చాపితే బాగుండదని ఇటుగుండా చాపితే తను ఏం చేయగలడు? అందుకని ఇక్కడ అంటాడు, జీతాలతో తృప్తి పడండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సక్రమంగా జీవించగలుగుతారు, అవతల వ్యక్తులు కూడా సక్రమంగా జీవించగలుగుతారు. ఏదైనా ఒక పని కావాలి అంటే దానికి ఆ ప్రకారంగా లంచాలకు అలవాటు పడినటువంటి మనుషులు ఉన్నారు. దాన్ని ఉద్దేశించే అపనింద మోపి వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఉద్దేశించే బాధపరిచి ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గర వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఉద్దేశించే సైనికులతో ఈ మాట చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ భాగంలో యోహాను గారు కఠినంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మంచి ఫలములు ఫలించని చెట్టు నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది అనగానే వాళ్ళలో పశ్చాత్తాపం పుట్టింది, వాళ్ళ కనువిప్పు కలిగింది. వెంటనే మనసు మార్చుకున్నారు. వాళ్ళు యోహాను గారి దగ్గరికి వచ్చి మేమేమి చేయాలి అని అడిగారు. వాక్యమును తాకుతూ ఉన్నప్పుడు, వాక్యుని మనస్సును గద్దిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్న తప్పని నీకు బోధిస్తున్నప్పుడు వెంటనే నీలో ఈ ఆలోచన పుట్టాలి. ఏమని? నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఆ వ్యక్తి మీద తిరగబడాలా, చెప్పిన వ్యక్తి మీద, లేక చెప్పిన ప్రకారంగా చేయకుండా మాకు తెలుసులే అంటే వెళ్ళిపోవాలా? ఏం చేయాలి, నేనేం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన రావడమే మార్పు చెందడం. దేవునికి స్తోత్రం. గమనించండి, కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను మరి దేవుడు స్పష్టంగా మాట్లాడతారండి, స్పష్టంగా మాట్లాడతారు. మనము ఆలోచించాలి ఈ విషయంలో. నీతో మాట్లాడుతున్నాడు అంటే నేను సరిచేయాలని చూస్తున్నాడు ఆయన. సరి చేయబడితే నువ్వు ఇంకొంతకాలం నిన్ను అభివృద్ధి పదంలో నడిపించాలన్నది ఆయన ఆలోచన. నువ్వు మార్పు చెందితే నిన్ను ఆయన వైపుకు నడిపిస్తూ ఫలప్రదంగా ఉంచాలని ఆయన కోరిక.
కనుక దేవుని విధి విధానములలో నమ్మకత్వం కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగానూ జీవించాలి. పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా, మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తున్న వ్యక్తిగా నువ్వు మారాలి. అది దేవుని ఆలోచన. నీలో మార్పు వస్తుందా? మార్పు తెచ్చుకుంటున్నావా? తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా అనేది నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. ఈ భాగం మనం ఇలాగే గమనిస్తూ దేవుడు ఒక్కొక్క పని ఎలా చెప్తాడో మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడగగా అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ పేతురు గారు ఒక మాట మరి ఒక బలమైనదిగా చెప్పాడు. ఆ బలమైనటువంటి మాట వారి యొక్క హృదయాలను కదిలించింది. 36వ వచనం చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడు. ఏ యేసును సిలువ వేశారో ఆయనే ప్రభు. దేవుని నిర్ణయం అది అనగానే ఇప్పుడు ఆయన మీద నిందన మోపిన వాళ్ళు, ఆయన గురించి సవగ్గా మాట్లాడిన వాళ్ళు, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఆయన మాట వ్యతిరేకించిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఒక గొప్ప ప్రసంగం చేశాడు పేతురు గారు. ఆయన్ని మీరు మరణమునకు అప్పగించారు, మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కనుక ఆయన మరణము వేదనలను తొలగించి ఆయన తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని లేపాడు అని మాట్లాడుతూ వచ్చాడు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి ఈ విధంగా చెప్పాడని ఒక గొప్ప ప్రసంగం చేశాడు. యేసుక్రీస్తు జన్మమును, మరణమును, సమాధిని, పునరుద్ధానమును, తండ్రి యొక్క ప్రణాళికను ప్రజలకు బోధించినప్పుడు వెంటనే ప్రజలను పశ్చాత్తాపం ముట్టింది. ఆయన మా కొరకు పంపబడ్డా? ఆయన రక్షకునిగా దేవుడు నియమించాడా? ఆయన దేవుడు ప్రభువుగా నియమించి ఉన్నాడా? క్రీస్తుగా అభిషిక్తునిగా దేవుడు చేసి ఉన్నాడా? అటువంటి వ్యక్తిని మేము సిలువేశామా? పొరపాటు చేశాం. ఆయన తృణీకరించాం, ఆయన దూషించాం. నిజమే, మేము చేసిన తప్పు. ఇప్పుడు మేమేం చేయాలి? ఆయన మాట వ్యతిరేకించాం, లోబడలా, గౌరవించలా. అయితే ఆయన ప్రభు అయితే రేపు మరలా మాకు శిక్ష ఉంటుంది కదా. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మేమేం చేయాలి? ఏ యేసును అవమానపరిచామో, ఏ యేసుని నిందించామో, ఏ యేసుని గాయపరిచామో, ఏ యేసును సిలువ వేసామో ఆ యేసుని ప్రభువుగా తండ్రి చేత నియమించబడి ఉంటే ఇక మాకు దిక్కెవరిక? ఆయన్ని ఎన్ని రకములుగా బాధించామో అటన్నిటికీ శిక్ష ఆయన విధించదలించితే ఇక ఆయన ఎదురు నిలవడానికి మా దగ్గర ఏ విధమైనటువంటి సామర్థ్యం లేదు. మేమేం చేయాలి ఇప్పుడు? వెంటనే పేతురు గారు చెప్తున్నాడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అన్నారు. ఏం చెప్పారు పేతురు గారు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై
అంటే ఏ విధముగానైతే మీరు దూషణ పాలు చేశారో, ఏ విధముగానైతే తక్కువగా మాట్లాడారో, ఏ విధంగానైతే హింసించి దూషించి అవమానపరిచి సిలువ వేయుటకు అప్పగించారో, ఆ దోషము మీ మీద లేకుండా ఉండటానికి, ఆ పాపము క్షమించబడటానికి, మీ పాపములు క్షమింపబడుటకు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి. ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించారు. ఆ రోజు అనేక విధమైనటువంటి మాటలతో వారికి వాక్యం చెప్పాడు. 40 వచనంలో మూర్ఖులైన ఈ తరం వాళ్ళకి వేరై రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందిన వాళ్ళగా ఉండండి. ఈ మూర్ఖపు జనాలకి ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు, వాళ్ళలో మీరు ఉండబాకండి. ఈ మూర్ఖపు జనాలు మూర్ఖంగానే ఆలోచిస్తారు, ఎన్ని చెప్పినా వీళ్ళు వక్రజనం కనుక వాళ్ళల్లో మీరు ఉండబాకండి. ఆ శిక్ష మీరు గురి కాకుండా ఉండాలంటే మార్పు చెంది బయటికి రండి. దేవుని కొరకై సంఘములో నుండి, లోకములో నుండి, సమాజంలో నుండి బయటికి రండి. ఏర్పరచబడిన వంశంలోకి రండి, పరిశుద్ధ జనంలోనికి రండి అని పేతురు పిలిపించినప్పుడట, ఆ రోజు మేమేం చేయాలి అని బాప్తీసం పొందిన వాళ్ళు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారని 41వ వచనంలో మనము చూస్తాం. అతని వాక్యం అంగీకరించిన వాళ్ళు బాప్తీసం పొందారట. ఆ రోజు అక్కడ మీటింగ్లో 3,000 మంది ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు విన్నవాళ్ళు బాప్తీసం పొందారు. వెంటనే తడవు చేయలేదు. ఆయన ఎప్పుడైతే ఒక విషయాన్ని విశదీకరించి చెప్పాడో, వివరంగా చెప్పాడో, వాళ్ళ మనస్సులు మార్చుకున్నారు. అట్టి ప్రభువుకి శిక్ష విధిస్తే మేము ఇంకా తప్పించుకునే అవకాశం లేదు కనుక ఆయన క్షమాపణ కోరితే క్షమిస్తాడంట. ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని క్షమించబడిన వారై ఆ క్షమాపణ కోసం బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన వాళ్ళు దేవుల్లో నమ్మకంగా కొనసాగారు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు చూస్తూ ఉన్నాం. మార్పు చెందారు వాళ్ళు. తగిన ఫలం ఏంటంటే మార్పు చెందారు అనడానికి రిజల్ట్ ఏంది? ఫలం అంటే బాప్తీసం పొందారు. ఈ అనుభవం నీలో ఉన్నదా? ఈ అనుభవంలో నువ్వు ఉన్నావా? మార్పుకు తగిన క్రియ కనబడుతుందా? మారాము అంటూ సమాజంలో చప్పట్లు కుట్టుకునే వాళ్ళు కనపడతారు, కానీ మారినటువంటి ఆ మార్పు, ఆ క్రియ వారిలో కనిపించదు. నిజముగా నువ్వు మార్పు చెందిన వ్యక్తివైతే, దేవుని చిత్తము చేసే వ్యక్తివైతే, దైవ సంకల్ప ప్రకారముగా నడిచే వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ప్రియమైన పిల్లలుగా నడుచుటకు మీరు ఇష్టపడితే పరివర్తన రావాలి మీలో, మార్పు రావాలి మీలో. తగిన ఫలము కనిపించే విధమైన మార్పు కావాలి. మార్పు చెందామని అనుకోవడం కాదు, మారిన క్రియ కనపడాలి. ఇక్కడ 3,000 మంది చేర్చబడ్డటువంటి ఆ బృందంలో అనేక మంది బాప్తీసం పొందినటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 16వ అధ్యాయంలో కూడా అటువంటి ఒక సంఘటన చూస్తాం. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో 16:30లో ఇక్కడ పౌలు శీలను పూతోను దెయ్యమును వెళ్ళగొట్టితే ఆ యవన బిడ్డకు సంబంధించినటువంటి వాళ్ళు అంగీలు విప్పి బెత్తాలతో పౌలు శీలను కొట్టి చెరసాల నాయకునికి అప్పగించి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టమని చెప్పారట. ఒక మంచి పని చేసినందుకు కొట్టారు.
చెరసాల నాయకునికి అప్పగిస్తే చెరసాల నాయకుడు కూడా మరి అప్పగించినటువంటి వారిని బట్టి చెరసాల నాయకుడు కూడా వీళ్ళ మీద కొంచెం జులుం చేశాడు. వాళ్ళు లోపలేసేసి లాక్ చేసి వెళ్ళిపోయాడు. లోపల ఉన్నటువంటి వీళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటున్నారట. 24 వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. ఇక్కడ చెరసాల నాయకుడు చేసిన పని మనము చూస్తూ ఉన్నాం. చెరసాల నాయకుడు ఏం చేశాడు? వాళ్ళని ఆ ఆజ్ఞను ఎప్పుడైతే పొందాడో వెంటనే చెరసాలలోకి త్రోసేసాడట. కదలకుండా అలాగ ఉండటానికి కాళ్లకు బొండ బిగించాడట. బొండ బిగించడం అంటే మీకు ఎంతమందికి ఐడియా ఉంది? ఆ చెక్కకి 2 రంధ్రాలు చేసి అది 2 భాగాలుగా కట్ చేసి ఉంటుంది. కాలును అట్లా ఉంచినప్పుడు కాలుకి 2 చెక్కలు అట్లానే ఇస్తారు. 2 కాళ్ళకి రంధ్రాలలో కాళ్ళు ఉండిపోతాయి. దాన్ని లాకేసేస్తారు. ఇక వాళ్ళు నడవటానికి కాళ్ళు రావు. అట్లాగా బొండ వేసి బిగించడం అంటారు దాన్ని. ఏదో పాట పాడుతూ ఆ పాటలో కూడా బొండతో బిగించబడినటువంటి పదం వాడతాం. బొండ, అది బొండతో, బొండకు బిగించి అనేది అక్కడ వాడు. ఇక్కడ మనం గమనించాలి. 25వ వచనంలో మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు. వాళ్ళు కీర్తనలు పాడుతుంటే, వారు దేవుని స్తుతిస్తుంటే ఆ షెల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ వింటున్నారు. దైవ సేవకులు ఎక్కడున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి ఇది ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం 22వ వచనం చూసినప్పుడు దొమ్మిగా జనసమూహం వచ్చారట. న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగేశారట. వారిని బెత్తాలతో కొట్టారట. కొట్టాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారంగా కొట్టారు. వాళ్ళని చెరసాలలో వేశారు. వస్త్రాలు లాగేసి బెత్తాలతో అంటే కర్రలతో కొట్టినప్పుడు ఒళ్ళు ఎంత గాయమైందో. కానీ ఆ గాయాలతో రక్తం కారుతున్నటువంటి ఆ దేహాలతో లోపల కూర్చొని పాటలు పాడుతూ దేవుని కనపరుస్తుంటే చెరసాలలో ఉన్న వాళ్ళలో పశ్చాత్తాపం పుట్టి వాళ్ళు మార్పు చెందారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మార్పు చెందారు. దోపిడీదారులు ఉన్నారు, దౌర్జన్యకారులు ఉన్నారు, ఇంకా భయంకరమైనటువంటి రకరకాల హత్య దోషాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మార్పు చెందారు. ఉన్న పాటున అక్కడ జరిగినటువంటి ఒక కార్యం ఏంటంటే అకస్మాత్తుగా మహాభూకంపం అక్కడ కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయట, బంధకాలు ఊడిపోయినాయట. ఇది ఆశ్చర్యం అక్కడ జరిగిన కార్యం. ఆ రోజు వాళ్ళు పాటలు పాడి స్తుతిస్తున్నప్పుడు. అయితే బంధకాలు తెగిపోగానే చెరసాలలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా త్వరగా మేము గోడలు దూకి పారిపోవాలని. కానీ ఒక్కళ్ళు కూడా బయటికి పోలేదంట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాప్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మార్పు వచ్చింది వాళ్ళలో. మారు మనసుకు తగిన ఫలము ఆడ కనబడుతుంది. ఏంటి మారు మనసుకు తగిన ఫలం అంటే మార్పు చెందారు అనేదానికి ఆ రిజల్ట్ ఏంటంటే వాళ్ళు పారిపోవాలా. సహజంగా లోపల ఉన్న వాళ్ళు పారిపోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు జైలు ఓపెన్ అయితే పారిపోదాల్సి వస్తారు. మరి కొంతమంది అయితే అసలు పారిపోవడానికి ప్రయత్నాలు అనేది చేస్తారు. పారిపోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ చెరసాలు ఓపెన్ అయితే, బంధకాలు తెగిపోతే పారిపోవాలా. అక్కడే ఉన్నారు వాళ్ళు. మారు మనసుకు తగిన ఫలము ఫలించి చూపించారు వాళ్ళు. ఎవరు? ఖైదీలు. నువ్వు మారావా? వాళ్ళు మారారు. పౌలు శీలల త్యాగం చూసి, పౌలు శీలల యొక్క పాటలు పాడుతున్న విధానము
వారు ప్రార్థన చేస్తున్న విధానము, వాళ్ళ ఒంటిని గాయపరచబడిన విధానం చూసి మార్పు చెందారు. వాళ్ళ యొక్క ఆ భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ ఆరాధనకు పునాదులు కదిలి చెరసాల బద్దలైతే అలాగ దూకి పారిపోవలసిన వాళ్ళు కదలను కూడా కదల్లా. ఎందుకంటే బంధకాలు విడిపించిన దేవుడు మమ్మల్ని బయటికి విడుదల చేయలేడా ఏంటి? ఆయన విడుదల చేసేంతవరకు ఇక్కడే ఉంటామని తీర్మానం చేసుకున్నారు. బంధకాలు అవసరం లేక వాళ్ళు వదిలేసిన అక్కడే ఉంటారు. మా శిక్ష పూర్తయ్యేంతవరకు ఇక్కడే ఉంటాం. మార్పుకు తగిన ఆ ఫలం, మారు మనసుకు తగిన ఫలం, మంచి ఫలం అక్కడ కనబడుతుంది. చెరసాలలో ఉన్నవాళ్ళు మారారు. ఈ సందర్భం చూసిన చెరసాల నాయకుడు పరుగున వచ్చేసాడు అక్కడికి. విషయం తెలియగానే వచ్చాడు, అంతా చూశాడు. ఎక్కడ గోడలు అక్కడ బేట్ల వారు ఉంది, గేట్లు ఓపెన్ అయిపోయినాయి, అంత చీకటిగా ఉంది అనుకున్నాడు. అందరూ పారిపోయారు అని. కానీ నిజానికి ఒక్కరు కూడా బయటికి కదల్లా. ఆశ్చర్యం, ఒక్కరు కూడా బయటికి కదల్లా. ఇవి అందరూ పారిపోయారని తనను చంపుకోవడానికి ట్రై చేశాడట. ఒక్కరు కూడా కదలలేదు. కనుక వాళ్ళు అన్నారు, అయ్యా మీకు మీరు హాని చేసుకోవాల్సిన అవసరం లేదు, మేమెవ్వరం బయటికి పోలేదు, అందరం ఉన్నాము. మీ ఉద్యోగం పోద్దనో, పై నాయకులు మిమ్మల్ని హింసిస్తారనో బాధిస్తారనో మీరు కలవరం చెందాల్సిన పనిలా. ఈ కొత్తగా వచ్చినటువంటి ఖైదీలు ఉన్నారే, వీళ్ళు రాకముందు పోదాం అనుకున్నాం, మేము పారిపోయేవాళ్ళమే. అది వాళ్ళు వచ్చినాక వాళ్ళ స్థితి చూసి వాళ్ళు మంచి మాటలు చెప్పి వాళ్ళు పాటలు పాడుతూ దేవుని కనపరుస్తుంటే మా ఒళ్ళు పులకరించిపోయింది, మా మనసు మారిపోయింది, బంధకాలు ఊడిపోయినాయి. ఈ బంధకాలు ఊడిపోయినా, చెరసాల బద్దలైనా, తలుపులు ఓపెన్ అయినా బయటికి పోయే మనస్సు మాకు లేదు, మేము మారిపోయామన్నారు. దేవునికి స్తోత్రం. ఇంతటి ఘోరమైన ఖైదీలను మార్చినటువంటి ఆ ప్రేమ ఏది అని వెంటనే చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా, పౌలు శీలలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి చెప్పండి? నేను నా కుటుంబం రక్షణ పొందాలంటే మేమేం చేయాలో చెప్పండి. వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళకి ఏం చేశారో మరి అది జీవితం మేము కూడా రక్షణ పొందుతాం. వాళ్ళేమి అంతరం వేయలా, తాయెత్తు పెట్టలా, మంత్రం పెట్టలా. ఆడ తాయెత్తు కట్టింది లేదు, మంత్రం పెట్టింది లేదు. వాళ్ళ మార్పు కోసం వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అదే ఆ భాగంలో మీరు గమనించండి. 31వ వచనంలో, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పడం జరిగింది. యేసునందు విశ్వాసముంచు. ఏం చెప్పారు? వాళ్ళు వాడినటువంటి పదం ఒకటే, యేసునందు విశ్వాసముంచు. ఆయన పాపాలు క్షమించేవాడని, ఆయన ప్రభువు అయి ఉన్నాడని, పాపములు క్షమించుటకే లోకానికి వచ్చాడని, పాపులను రక్షించుటకు వచ్చాడని నువ్వు నమ్ము. తండ్రి అయిన దేవుడి లోకంలోనికి ఆయనను మానవాళి పాప పరిహారము కొరకు వధించబడి గొర్రె పిల్లగా ఆయన పంపి ఉన్నాడు అని నువ్వు నమ్ము. సత్యము చెప్పుడు కానీ లోకానికి వచ్చాడని నువ్వు నమ్ము. నీ ఇంటి వారు రక్షించబడతారు, నువ్వు రక్షించబడతావు, మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ విధమైనటువంటి నమ్మకం, పరివర్తన నీలో తెచ్చుకో అని చెప్తే అతను మారాడు. మారు మనసుకు తగిన ఫలం మనం అతనిలో కూడా చూస్తాం. 33 వచనం గమనించండి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని ఇంటికి తీసుకుని వచ్చాడు, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారు. ఆలోచించండి, చెరసాల నాయకుడు మారాడు, ఇంటివారు మారారు, చక్కగా బాప్తీసం పొందుకున్నారట. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునియందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించాడు. నాయకుడు మారిపోయాడు. మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, ఏ అధికారంతో లోపలికి నెట్టి తోసాడు లోపలికి వాళ్ళని,
ఏ అధికారంతో బొండ బిగించాడో, ఏ అధికారంతో బేడిలేసాడో, ఏ అధికారంతో షెల్ తాళం వేసి లాకేసి వెళ్ళిపోయాడో ఆ అధికారాన్ని వదిలిపెట్టేశాడు. అధికారం కన్నా ముఖ్యమైనది నిజమైన దేవుని కార్యమని గుర్తించాడు. వెంటనే తనలో మార్పు వచ్చింది. దేవునిపై నమ్మకం ఉంచాడట. దేవునికి స్తోత్రం. తనే కాదు, తన ఇంటి వారందరూ మార్పు చెందారట. నీ ఇంటి వారందరూ మార్పు చెందుతున్నారా? నీ ఇంటి వారందరిలో మార్పు వస్తుందా? దానికి కారణం నువ్వే కావాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ఇక్కడ యోహాను గారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా మనం గమనించినప్పుడు పౌలు శీలలు, పౌలు గారు ఒకప్పుడు తన స్థితి చూస్తే భయంకరుడు, క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ ప్రభు సంధించాక మారిపోయాడు. దమస్కులో అననీయ ద్వారా బాప్తిసం పొంది సంఘంలో ఎదిగి ఒక మంచి ఆత్మీయుడిగా మారిపోయాడు. మారు మనసుకు తగిన ఫలము ఏంటంటే ఎంతమందిని కొట్టాడో అంత శ్రమలు అనుభవించాడు. దేవుని కోసం ప్రాణమైన అర్పిస్తానన్నాడు. బ్రతుకుట క్రీస్తే, ఆయన కోసం బ్రతుకుతా అన్నాడు. ఆయనలో మారు మనసు తగిన ఫలం చూసాం. చెరసాల నాయకుడిలో మారు మనసుకు తగిన ఫలం చూసాం. ఖైదీలలో మారు మనసుకు తగిన ఫలం చూసాం. పేతురు గారి దగ్గర బాప్తిసం పొందినటువంటి జనములలో మారు మనసుకు తగిన ఫలం చూసాం. అయితే నీలో మారు మనసుకు తగిన ఫలము ఉన్నదా? నువ్వు మారు మనసు తగిన నీతిలో అసలు మార్పు చెందావా? మార్పు చెందితే మార్పు చెందినట్టుగా ఆ క్రియ నీలో కనబడుతుందా? మార్పు చెందితే ఆ క్రియ కనబడాలి నీలో. మార్పు చెందితే ఆ పాత మాటలు ఉండకూడదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఇక రేపు ఎల్లింట్లో రేపు ఆరాధన చూసుకుంటాం ఆదివారం. ఇక సోమవారం రోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తాం. అయితే ఈ పాతవి గతించినయా నీలో? పూర్తిగా నీ మాట మారిందా? నీ తీరు మారిందా? నీ యొక్క విధానంలో మార్పు వచ్చిందా? అది రాకపోతే యోహాను గారు అంటాడు, ఇప్పుడే చెట్ల వేరన గొడ్డలి ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఆ విధమైనటువంటి అగ్ని నుంచి తప్పించుకోవాలంటే మార్పుకు తగిన ఫలము నీకు కావాలి. కాబట్టి మంచి ఫలములు ఫలించండి. ఎటువంటి ఫలాలు ఫలించాలి? మంచి ఫలములు ఫలించండి. మంచి క్రియలు చూపించండి. మార్పు చెందిన విధానం నీ నడవడిలో కనబడాలి. మార్పు చెందిన విధానం నీ జీవితంలో ప్రత్యక్షం కావాలి. నువ్వు మారావు అనేది రుజువు అవ్వాలి. అప్పుడే నిజమైనటువంటి ఆ దేవుని రాజ్యానికి నువ్వు వారసుడవుగా, వారసురాలవుగా ఉంటావు. నిజంగా నువ్వు మార్పు చెందిన వ్యక్తివిగా ఉండి దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, నేను ముగించే ముందుగా చెప్పే మాట, మార్పుకు తగిన ఫలం, మంచి ఫలము ఫలిస్తున్నావా? ఇంకా చేదు ఫలాలే ఉన్నాయా? ఇంకా చేదు జ్ఞాపకాలే ఉన్నాయా నీలో? ఇంకా పాడు బుద్ధులే ఉన్నాయా? ఆ పాత అలవాట్లు, పాత మాటలే ఇంకా నీలో ఉన్నాయా? అవి మారాలి. అవి మారాలి. మార్పు రావాలి. నీలో పరివర్తన రావాలి. ఈ పాత బతుకే తీసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టకుండా పాతదాన్ని పక్కన పెట్టి ఫ్రెష్గా తయారు, యేసయ్యా నేను మార్పు చెందుతున్నాను, పూర్తిగా ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోతున్నాను, నన్ను మీరు ఆశీర్వదించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని కొత్త సంవత్సరాలకు అడుగు పెడితే నీకు మేలు. కాబట్టి ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనా కూటంలో
దేవునితో కలిసి నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్య దేవునికి తెలియచెప్పు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీ స్థితిగతులను మార్చుతాడు. అందరం కలిసి ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, చెట్ల వేరున గొడ్డలి ఉంది అన్నాడు ఆయన. చెట్ల వేరున గొడ్డలి ఉంది అన్నాడు ఆయన. శిక్షకు అర్హత కలిగిన వాళ్ళంగా ఉండకూడదు, మార్పు చెందిన వాళ్ళంగా ఉండాలి, పరివర్తన చెందిన వాళ్ళంగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. దేవుడు కోరుతున్నది అదే. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు వింటూ ఉన్న నీలో గొప్ప మార్పు రావాలి. మన దేవునికి అప్పగించుకుందాం. దేవుని ఎత్తునలాగా నిండు సమర్పణతో అందరూ ఏకీభవించండి. తలలోంచి ప్రార్థన చేయండి ఒకసారి. ప్రభువా, మార్పు చెందినే కానీ ఆ ఫలం నాలో కనపట్లేదు. నాలో ఈ లోపం ఉంది, ఈ దోషం ఉంది, నన్ను క్షమించయ్యా. నేను మారుతాను, ఇక పూర్తిగా మార్పు చెందుతాను, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తాను. దేవా, నాకు సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీ వందనాలు. మహిమోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలు మీ మాటలు విన్నారు. మీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారంగా నడిచే నడవడిక దయచేయండి. మీ నామ ఘనత కొరకు బలపరచండి, కృపాక్షమలతో నింపండి. ధారాళమైన మీ దీవులు మీ బిడ్డలకు దయచేయండి. ఆశ్చర్య కార్యం మీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. మేలులతో నింపండి యేసయ్య, మీకు వందనాలు. మేలులతో నింపండి. మీ చిత్తము చొప్పున సమస్త మేలుకరంగా మార్చండి. వాక్యానుసారంగా మీ బిడ్డలు నడుచుటకు కృప చూపించండి. స్పందన కలిగి ప్రతి ఒక్కరు కూడా పరివర్తన తెచ్చుకున్నట్టుకు అవకాశం కలుగు చేయండి. మీ యొక్క చిత్త ప్రకారం దీవించి కనికరించి కృప చూపించమని, మహిమా ఘనత పొందుకోమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మారు మనసుకు తగిన ఫలములు, మంచి ఫలములు ఫలించే వారిగా వీటిని మీరు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మన సహవాసములు తీసినది ప్రార్థన చేస్తూ ఉన్న మనకు సకలలకు పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.